నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు శాంతిని మన జీవితంలో పొందుకోవాలి. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబాల్లో కానీ అతిపెద్ద అవసరత ఏంటంటే ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేవారు, ఇంకా వెనక్కి వెళ్తే అనారోగ్యాలు అనేవారు. ఈ రోజున మన భారతదేశం చాలా అభివృద్ధి పొందింది. చాలా అనారోగ్యాలు అంతరించుకుపోతూ ఉన్నాయి. సగటు ఆయుష్ కాలము పెరిగిపోతూ ఉంది. 40, 50, 60, 70, 80కి వెళ్ళిపోతుంది. ఆయుష్ పెరిగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైంది. ఒకప్పుడు మనందరి ఆర్థిక స్థితికి ఇప్పుడు ఆర్థిక స్థితికి చాలా బెటర్. ఆర్థికంగా అభివృద్ధి పొందుతుంది, ఆరోగ్యంగా అభివృద్ధి పొందుతున్నాము. టెక్నాలజీ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పొందుతుంది. మనందరిలో ఉన్న ద గ్రేటెస్ట్ నీడ్ ఏంటి? కుటుంబాల్లో గ్రేటెస్ట్ నీడ్ ఏంటంటే సమాధానము, శాంతి, సమాధానం. ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి చూస్తే కనుక ప్రతి హృదయంలో ఒక పెయిన్, ప్రతి హృదయంలో ఒక పోరాటం, ప్రతి హృదయంలో ఫలానా విషయం వల్ల నేను శాంతిని కోల్పోయానండి, సమాధానం లేని జీవితం అండి అనే పరిస్థితిలోనే ఉన్నాం. అది రిచ్చా, పూరా, ఎడ్యుకేటెడా, లేకపోతే దేవుని నమ్ముకున్నవాడా, దేవుని నమ్ముకునేవాడా, రిలీజియస్ పర్సనా, అసలు దేవుడంటేనే ఇష్టం లేని వ్యక్తి, ఎవరైనా సరే తీసుకోండి, వారి హృదయాల్లో శాంతి, సమాధానం కొరత. పేదవాడు అనుకుంటాడు నాకు కనుక డబ్బుంటేనా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో లైఫ్ అనుకుంటాడు. డబ్బున్నవాడు అనుకుంటాడు అక్కడ పెట్టింది ఎవడు లాగేసుకుంటాడు, ఎక్కడ పెట్టింది ఎక్కడ పోతుందో, ఆ స్థలం ఎవడ కబ్జా చేస్తాడో, ఈ బ్యాంక్ ఎక్కడ, ఇందులో ఎక్కడ, ఈడి టెన్షన్లు ఈడుకుంటాయి, వాడి టెన్షన్లు ఆడుకుంటాయి. హెల్దీగా ఉన్నవాళ్ళు డబ్బు ఉండదు, డబ్బు ఉన్నవాళ్ళు హెల్త్ ఉండదు. మొత్తానికి ప్రతి ఒక్కళ్ళలో కూడా పోరాటమే. అన్నీ వచ్చేస్తే, అన్నీ సంపాదించుకుంటే శాంతి వచ్చేస్తుంది అంటే అన్నీ సంపాదించుకున్న వారి జీవితంలో ఇంకా ఆ రెస్ట్లెస్ లైఫే ఉంటుంది. ఈ లోకం మనకిచ్చేది ఏంటంటే మన చుట్టూరు సమాధానకరమైన పరిస్థితిని కలిగి చేయడానికి ప్రయత్నిస్తుంది లోకం. కానీ క్రీస్తు ఇచ్చేది ఏంటంటే మన లోపల సమాధానాన్ని కలిగజేసేది క్రీస్తు శాంతి. అందుకనే యేసు ప్రభు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే నేను మీకు శాంతిని ఇస్తానని చెప్పి వెంటనే లోకం ఇచ్చే శాంతితో పోల్చేసాడు ఆయన. నేను మీకు శాంతి అన్న వెంటనే మీ డెఫినేషన్లు వేరైపోతాయి, అప్పులు తీరిపోతాయి. నేను నీకు శాంతిని ఇస్తానన్న వెంటనే నీ డెఫినేషన్ ఏంటంటే ఉద్యోగం వచ్చేస్తుంది, వాడి మీద జయం వచ్చేస్తుంది నాకు. అది వెంటనే మీ ఆలోచనలోకి వచ్చే తలంపు. నేను నీకు శాంతిని ఇవ్వబోతున్నానన్న వెంటనే నా కష్టాలు తీరిపోతాయి. అందుకని ఇమ్మీడియట్గా ప్రభు అంటున్నాడు, బాబు మీరు వెంటనే మీ థాట్ లోకం వైపు వెళ్తుంది నాయన, అది కాదు అని వెంటనే క్లారిఫై ఇచ్చాడు, క్లారిఫికేషన్. చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. అమ్మ బయట ఎవరు అటు ఇటు తిరగకూడదు, దయచేసి కూర్చోండి, ఎక్కడ ప్లేస్ ఉన్నారు కూర్చోండి, చైర్ లేకపోతే గట్టు మీద కూర్చోండి, అటు ఇటు తిరగొద్దు దయచేసి. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, జాన్ ఐఎమ్ సారీ, యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా, వెంటనే ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటండి? లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. లోకం ఇచ్చే శాంతి అంటే, ఒకవేళ యేసు ప్రభు లోకం ఇచ్చే శాంతి ఇచ్చేలాగుంటే, యేసు ప్రభు నేను మీ యొద్దకు ఖడ్గమనే పంపాను కానీ శాంతిని పంపలేదు అంటున్నాడు. చదవండి ఆ మాట కూడా ఒకసారి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 చదువున్నాను ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచుకుడి. అది నేను మీకు శాంతి సమాధానం ఇస్తాను. వెంటనే మీరేమనుకుంటారంటే లోకానుసారమైన సమాధానం అనుకుంటారు. దీన్ని గమనించండి. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చి తినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అని ఇక్కడ క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. మీరు ఈ లోకంలో ఉన్న శాంతి సమాధానం అంటే మీరు ఏమనుకుంటారంటే అందరితో మనకి ఐక్యత వచ్చేస్తుంది, గొడవలు తీరిపోతాయి, కోర్టు కేసులు సాల్వ్ అయిపోతాయి, అప్పులు తీరిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి. కానీ అది కాదయ్యా నేను ఇచ్చే శాంతి సమాధానం. దేవుడు మనకిచ్చే శాంతి సమాధానము మన లోపల ఇన్నర్ పీస్. లోకమిచ్చే శాంతి సమాధానం కాదు. ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే మనకి తెలుస్తున్న సత్యం ఏంటంటే క్లియర్గా 2 రకాల శాంతులు ఉన్నాయి. లోకమిచ్చు శాంతి, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఒక 5 డిఫరెన్సెస్ మనం తెలుసుకుని ఈ మార్నింగ్ సెషన్ని ముగించుకుందాం. తర్వాత ఈ యొక్క నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభలు అన్నీ 6 ప్రసంగాలు సేమ్ సబ్జెక్టే. ఏంటి సబ్జెక్టు? పీస్, శాంతి. కాబట్టి సంపూర్ణంగా శాంతి గురించి, క్రీస్తు శాంతి గురించి తెలుసుకుందాం. ఈ లోకమిచ్చు శాంతి, క్రీస్తు ఇచ్చు శాంతికి ముఖ్యమైన డిఫరెన్సెస్ ఏంటి అనే ఒక 5 డిఫరెన్సెస్ ఈ యొక్క దినమును మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే యేసుక్రీస్తు ఇచ్చు శాంతి ఎలాగొస్తుంది, లోకమిచ్చు శాంతి ఎలాగొస్తుంది అంటే లోకమిచ్చు శాంతి సర్కమ్స్టెన్సెస్ బట్టి వస్తుంది, పరిస్థితులను బట్టి వస్తుంది. అన్ని అనుకూలంగా మనకి మేలుకరంగా కార్యాలు జరిగితే శాంతి వస్తుంది. అంటే రోగం తీరితే శాంతి, కోర్టు కేసు నగ్గితే శాంతి, ఉద్యోగం వస్తే శాంతి, ర్యాంక్ వస్తే శాంతి, కొత్త బట్టలు కొనుక్కుంటే శాంతి. ఇది లోకం ఇచ్చే శాంతి. మరి యేసు ప్రభు ఇచ్చే శాంతి ఏంటో తెలుసా? హిజ్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ పీస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ లెర్న్. ఆయన సన్నిధే మనకి శాంతినిస్తుంది. మనం ఆ లెవెల్కి ఎదగాల. ప్రభా అది ఇవి నాయనా నాకు సమాధానంగా ఉంటుంది, ఇది చేయి ప్రభా, కాదు నీ సన్నిధి నాకు ఉంచు ప్రభా. యువర్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ గివ్స్ మీ పీస్. నీ సన్నిధి, నీ తోడు నాకుంటే ఎక్కడున్నా పర్లేదు, సింహాల బోనైనా పర్లేదు, అగ్నిగుండమైనా పర్లేదు, ఆయన సన్నిధి, ఆయన తోడే మనకి శాంతినిస్తుంది. కాదండి ఆయన సన్నిధి ఉంటే ఏముంది, బయట పరిస్థితులు ఏం మారకపోతే, బయట పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా లేకపోతే నాకు శాంతి ఎక్కడి నుంచి వస్తుందండి అని అనుకోవచ్చు. అయితే కొంతమంది ఎగ్జాంపుల్స్ మేము ముందు పెడతాను. బైబిల్లో హామాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేస్తున్నాయట, డబ్బు మీద డబ్బు వచ్చేస్తుందట, ఐశ్వర్యం వస్తుందట, పిల్లలు అనేక మంది పిల్లలు ఉన్నారట, అతని ఇంట్లో కొరతే లేదట. చూడండి ఎలా చెప్పుకుంటున్నాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలా మంది పిల్లలు కలిగి తనకుండుటను గూర్చియు రాజు తన్ను గణపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడాను. వారు చెప్పుకుంటున్నాడు, రాజు నాకు ఎటువంటి ప్రమోషన్లు ఇచ్చాడు తెలుసా, నా బ్యాంక్ అకౌంట్ ఎంతకి వెళ్ళిపోయింది తెలుసా, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసావా, ఇంత ఆశీర్వాదం, ఇంత ఐశ్వర్యం నాకుంది అని హామాన్ అనుకుంటున్నాడట. రాజైన నెబుకద్నెజరు అనుకుంటున్నాడు, బబులోను చిన్న దేశాన్ని దేవుడు మహాసామ్రాజ్యంగా చేసిన తర్వాత ఈ బబులోను మహాసామ్రాజ్యం నా బలపరాక్రమాన్ని సూచిస్తున్నది కదా అని దానియేలు 4:30లో తన బలపరాక్రమాన్ని సూచిస్తున్నది కదా అని చెప్పి అతిశయించాడు. తనకున్న రాజ్యాన్ని బట్టి అబ్బా నాకంటే బ్లెస్సెడ్ పర్సన్ ఎవరు అనుకున్నాడు. అంతకు మించి ఇంకో మెట్టెక్కాడు సొలొమోను అంటాడు, నా కన్నులు ఆశించినవి ఏది కూడా రిస్ట్రిక్ట్ చేయకుండా అన్నిటినీ చూసేసా, అన్నిటినీ ఎంజాయ్ చేసేసా, ఏమి కట్టుకోవాలో కట్టుకున్నా, ఏమి నాటుకోవాలో నాటుకున్నా, ఏమి చేయాలో గార్డెన్స్ని రకరకాల బ్యూటిఫికేషన్ చేసుకున్నా, అందమైన అమ్మాయిలు అందరిని అనుభవించా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో నా కన్నులు ఆశించిన ప్రతిదాన్ని అనుభవించా.
ఎంత శాంతి ఉందండి మీకు అంటే, హౌ మచ్ పీస్ యూ హ్యాడ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఒక్క మాటలో తేల్చేశాడు, నా బ్రతికే వ్యర్థం. మరి మనం అనుకున్నాం కదా, ప్రమోషన్ వస్తే పీస్. హామానికి ప్రమోషన్ వచ్చింది, ఎంత పీస్ ఉన్నాడు? తల బాదుకుని ఘోరమైన మరణించాడు. కుటుంబం నాశనం అయిపోయింది. రాజులకి ఏంటంటే ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని జయించేసామంటే బబులోను మహాసామ్రాజ్యం అయిపోయింది. నాకేంటి అనుకున్నాడు. విత్ ఇన్ నో టైం దేవుడు గద్దె దించి గడ్డి మేయించేసాడు. అంతేనా? ఎండిన చెట్టును చిగురింప చేయువాడు ఆయనే, చిగురించిన చెట్టును ఎండగొట్టేసేవాడు ఆయనే. విత్ ఇన్ నో టైం అతని తల వెంట్రుకలట, మరి రాజుగారు కదా రకరకాల బ్యూటిఫుల్గా రకరకాల జెల్తో ఆయన హెయిర్ని బ్యూటిఫై చేసుకుని ఉంటాడు, రకరకాలు చేసుకుని ఉంటాడు. కాకపోతే బైబిల్ ఏం వర్ణించున్నో తెలుసా? పక్షి ఏకల వలె మారిపోయిందట జుట్టు. ఎండకి ఎండి, వర్షానికి తడిసి, మంచు దెబ్బ తిని ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు. ఇంకా సొలొమోను పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ పీస్ కొరకు చాలా, అంటే బాహ్యపరమైన శాంతి సమాధానం కొరకు వారికి ఉన్న డబ్బు, జ్ఞానము, బలం అంతటినీ ట్రై చేశారు. చివరికి వేదన గురైపోయి ఏమీ పొందుకోకుండా వ్యర్థమైపోయిన జీవితం జీవించారు. మరికొందరు ఇప్పుడు క్రీస్తు ఇచ్చు సమాధానం ఎలా ఉంటుందో చూస్తాను. క్రైస్ట్ పీస్ ఎలా ఉంటుందో చూస్తాను. క్రైస్ట్ పీస్ ఎలా వస్తుందని చెప్పాను? ఈ లోక సమాధానం పరిస్థితులను బట్టి వస్తుంది. మరి క్రీస్తు సమాధానం ఆయన ఉంటేనే సమాధానం. ఎక్కడుంటే? షడ్రకు, మెషకు, అబేద్నెగో ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? అగ్నిలో వారు ముగ్గురితో పాటు నడుస్తున్నాడు అట. నెబుకద్నెజర్ సింహాసనం ఏం చూస్తున్నాడు. అబ్బాయి ముగ్గురు వేసాం కదరా, నాలుగో వాడు ముగ్గురు వేసాం కదయా. హూ ఇస్ దిస్ ఫోర్త్ పర్సన్ హూ ఈజ్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజల్? దేవదూత రూపంలో నాలుగో వ్యక్తి ఎవర్రా అని చెప్పి తల బాదుకున్నాడు. అందరూ కంగారు పడ్డారు. వీళ్ళు మాత్రం అగ్నిగుండంలో పూలబాటలు నడుస్తున్నారు. వీళ్ళని వేసిన వారిని అగ్ని నాలుకలు కాల్చేసినాయి, కానీ వీళ్ళంతా కూడా లోపల చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బాబు రండయ్యా బయటికి అన్నారు, వచ్చారు. కనీసం అగ్ని వాసన కూడా వారిని. దట్ ఈస్ క్రైస్ట్ పీస్. Sometimes Christ's peace never remove the fire in your life, but it gives peace in your fire. క్రీస్తు సమాధానము నీకు తగిలిన మంటను తీసేది, కానీ మంటలో సమాధానం ఇచ్చేది క్రీస్తు సమాధానం. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే. నాలుగో వాడు ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేదా? ఎవరో నాలుగో వాడు ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేదా? చెందకు నీవు దిగులు, చెందకు నీ భయము చెందకు నీవు దిగులు చెందకు. జీవమిచ్చిన
జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ అగ్నిని చూచి కంగారు పడిపోమాకంటున్నాడు దేవుడు ఈ రోజున. అగ్ని తీసేస్తే, నాలో ఉన్న ఈ మంట తీసేస్తే నాకు పీస్ ప్రభు అని మాత్రం ఎప్పుడు అనొద్దు. నువ్వు నా మంటలో కూడా పీస్ ఇచ్చే దేవుడు అయ్యా. ఐ డోంట్ మైండ్ వెదర్ ఐఎమ్ ద ఫైర్ ఆర్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ విల్డర్నెస్ ఆర్ డిజర్ట్. అడవి మధ్యలో ఉన్నానా, ఎడారి మధ్యలో ఉన్నానా, అగ్ని మధ్యలో ఉన్నా నాకు బాధ కాదు ప్రభా, నువ్వు నాతో ఉంటే చాలా. నాకు ఇష్టమైన ప్రార్థనలో, బాగా ఇష్టమైన ప్రార్థనలో ఒకటి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారి ప్రార్థన. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ రోజుల్లోనే సుమారు 200 సంవత్సరాల క్రితమే మెడికల్ డాక్టర్ అయ్యి ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడు దేవుని పిలుపుని అందుకొని చిన్నప్పుడే సమర్పించుకున్నాడు. మెడికల్ మిషనరీ అయిపోతానని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ప్రపంచ పటం పెట్టుకుని, వరల్డ్ మ్యాప్ పెట్టుకుని 3 మొక్కల ప్రార్థన. ఎక్కడికన్నా పంపయ్యా, నువ్వు నాతో వస్తే చాలు. ఎంత బరువన్న వేసేయ్యా, భరించే శక్తి ఇస్తే చాలు. ఎన్ని బాధ్యతలు ఇవ్వయ్యా, ప్రతి బాధ్యత నీ రాజ్యానికి ఉపయోగపడితే చాలు. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అండి ఇది. ఎక్కడికన్నా పంపయ్యా, నువ్వు నాతో వస్తే చాలు. ఎంత బరువన్న వేసేయ్యా, మోసే శక్తి నువ్వు ఇచ్చినప్పుడు నాకేంటి ప్రభా మోసే బాధ. మోసే శక్తి నువ్వు ఇస్తే చాలు. ఎన్ని బాధ్యతలను అప్పగించాయా, ప్రతి బాధ్యత నీ రాజ్యానికి ఉపయోగపడితే చాలు. ఆమెనన్నాక దేవుడు చూపించిన ప్లేస్ ఏంటి? ఆఫ్రికా. నరమాంస భక్షకుల మధ్యకి పంపేశాడు. నరమాంసం భక్షకుల్ని క్రీస్తు శిష్యులుగా మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హిస్ ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్, నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ ఆర్ విత్ అస్. ఎంతమంది భుజబలం, ధనబలం, రాజకీయ బలం మన మధ్యన ఉన్నది వేస్ట్. ఆయన సన్నిధి చాలు, ఆయన సన్నిధి చాలు. భక్తుడైన దావీదుకి ఆయన బలం ఏంటి? భక్తుడైన దావీదు గొలియాతుని చంపడానికి వెళ్తున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజైన సౌలు తన చీఫ్ సెక్రటరీ అయినటువంటి మంత్రిని పిలిచి, అబ్నేర్ని పిలిచి, అబ్నేరు ఎవడయ్యా ఈ కుర్రగాడు, ఎవడయ్యా ఈ కుర్రగాడు, ఎంతమంది వీరాతి వీరులు తలా నెత్తి గుండె బాదుకుని ఆ గొలియాతు గాని చూసి దాక్కుంటుంటే, అసలు సౌలే పెద్ద వీరుడు కదండి. సౌలు బాడీని ఎలా వివరించారు? 1000 మంది యవనస్తులు మగవాళ్ళు నిలబడితేట అందరికంటే ఎత్తైన భుజాలు కలిగిన వాడు సౌలు, ఆజానుబాహుడు. అటువంటి వాడు సైతము లోపలికి వెళ్ళి దాక్కున్నాడు గొలియాతుని చూసి. ఎవడయ్యా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు గొలియాత్ దగ్గరికి. అబ్నేర్ అంటాడు, అయ్యా నన్ను నమ్మండి, దేవుని తోడు ఆడవడం నాకు తెలియదు. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ నో రికగ్నిషన్. అంతటారు కదా సంతలో సింతకాయలు అంటాడయ్యా, ఆడవిడ తెలిసాయా? నో బడీ నోస్ హూ ఈజ్ డేవిడ్. అప్పటి వరకు దావీద్ అంటే ఆవిడకి తెలియదు, కానీ దావీద్ అంటే అడవిలో సింహాలకు తెలుసు, అడవిలో తోడేళ్ళకు తెలుసు, అడవిలో ఎలుగుబంట్లకు తెలుసు, అడవి అంతా తెలుసు. హూ ఈజ్ డేవిడ్? హీఈస్ ద మ్యాన్ ఆఫ్, చెప్పండి, గాడ్స్ ఓన్ హార్ట్. ఆయన హృదయానుసారి. ఆయన నోరెత్తి, ఆయన నోరు విప్పి పాట పాడాడు అంటే హెవెన్ కిందకి రావాల్సిందే, హెవెన్లీ ప్రజెన్స్ అలా ఆవరించవలసిందే, దయ్యాలు పారిపోవలసిందే. అది ఆయన బలం, అది ఆయన శక్తి. తండ్రి బలం లేదు దావీదుకి, డబ్బు బలం లేదు, ఏ బలం లేదు. ఆయన తోడు, ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆ బలాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతుంటే నీ జీవితంలో ఏది నేను భయపెట్టలేదు. అందరినీ భయపెట్టిన గొలియాతు దావీదుని భయపెట్టలేకపోయాడు కదండి. అసలు చాలా కామెడీగా ఉంటుంది అక్కడ. ఏమయ్యా బాబు, కర్ర ఇచ్చుకుని వస్తున్నావు ఏంటి నా మీదకి? ఎవడన్నా మీదకి అలా వచ్చినాడు లేడు. నా కనీసం నా పర్సనాలిటీగా నువ్వు రెస్పెక్ట్ అవ్వాలి కదా. నా పర్సనాలిటీ కన్నా సరైన బల్యమో ఏదో ఒకటి తీసుకురావాలి కదా. బాబు కుక్కను కొట్టడానికి వస్తున్నట్టు వస్తున్నావు అండి. ఎస్, నువ్వు నా దృష్టిలో కుక్కలాంటోడివే.
యు ఆర్ లైక్ ఎ డాగ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి ఉన్నవాడు అగ్నికి భయపడడు, శత్రువుకి భయపడడు. మన జీవితంలో దేవుని సన్నిధే మనకి శాంతినివ్వాలి తప్ప మా నాన్న ఉన్నాడు, మా మామ ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నవాడు అన్నవాడికి ఎప్పటికీ శాంతి ఉండదు, ఎప్పటికీ శాంతి ఉండదు. అందరూ ఉన్న అనాథ యోసేపు, అల్లారు ముద్దుగా ప్రేమించిన తండ్రి ఉన్న అనాథ యోసేపు, 10 మంది అన్నయ్యలు ఉన్న అనాథ యోసేపు. ఆ రోజుల్లో ఆస్తి బలం ఏంటంటే తోబుట్టులే. మేము 10 మంది అన్న తమ్ములంటే ఎవడన్నా భయపడవలసిందే. 10 మంది అన్నయ్యలు ఉండి కూడా అనాథగా ఉన్నాడు యోసేపు. ఆయన జీవితం ఫుల్ ఆఫ్ పెయిన్స్ అండ్ సఫరింగ్స్. ఎక్కడుంది ఆయనకి సమాధానం అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. ఒక్క మాట కూడా యోసేపు గురించి రాసిన ఆ యొక్క చాప్టర్స్ అన్నిటిలో ఒక్క మాట కూడా డిస్కరేజ్మెంట్తో, డిసప్పాయింట్మెంట్తో ఒక్క మాట యోసేపు నోట్లోంచి రాలే. ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడలే. ఎందుకంటే యోసేపుకు తోడున్న దేవుడు. బైబిల్ గ్రంథంలో చూడండి ఆ మాట. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. అంతే. ఇప్పుడు సాతానుడు ఏమంటాడంటే, ఏంట్రా నీ బతికెలగిపోయింది, చెయ్యని పాపానికి ఏంట్రా నీకు ఈ శిక్ష అంటూ ఉంటాడు. ఇప్పుడు రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో నేను అప్పుడప్పుడు సువార్తకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. థామస్ ఆచార్య గారిని పాస్టర్ గారు పిలిచితే ఒకసారి పెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్లో వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళాను. అక్కడ విన్నది ఏంటంటే, ఖైదీల మధ్య రెస్పెక్ట్ వేరు ఉంటుందట. ఖైదీల్లో రెస్పెక్ట్ అందరికన్నా ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుందో తెలుసా? ఖైదీల్లో చెప్పండి. మర్డర్ కేసు అట, ఎలా తిప్పుతాడు, 10 మందిని నరికేసా. అందరికన్నా లీస్ట్ రెస్పెక్ట్ ఎవడో తెలుసా? రేప్ కేసు వాడికి. ఖైదీలు కూడా అసహించుకుంటారటండి. ఎందుకంటే ప్రతి ఖైదీకి ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది. ఖైదీల్లో కూడా మర్డర్ చేసిన వాడికి రెస్పెక్ట్ ఉంటుందట. రేప్ కేసులో వచ్చిన వాడిని ఖైదీలే చీ అంటారట, చీ నీచుడా అంటారట. అటువంటి ఖైదీ యోసేపు. ఒక రేప్ కేసు మీద వెళ్ళాడు. బానిస అని చెప్పి దిక్కులేనుడని ఇంట్లో చేర్చుకుంటే ఇంటి అమ్మగారినే రేప్ చేయబోయిన దుర్మార్గుడు రైడు. ఎన్ని రాశారో, ఎన్ని నిందలేసారో అతని మీద చెయ్యని పాపానికి. ఎక్కడా నిరుత్సాహపడలేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో చెయ్యని పాపానికి, చెయ్యని తప్పుకి మన మీద నిందలు పడుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఐ ఆమ్ విత్ యూ. యాజ్ ఐ వాజ్ విత్ జోసెఫ్, ఐ ఆమ్ విత్ యూ. యోసేపుకు తోడున్న దేవుడిని నీకు తోడున్నా. చక్కటి పాట రాశారు కదా యోసేపు అన్నలు. అది ఎలా పాడినాను ఒకసారి. యోసేపు అన్నలందరూ యోసేపును అమ్మి వేసిన. అందరూ పడదామా? యోసేపు అన్నలందరూ యోసేపును అమ్మి వేసిన, నా సొంత వారందరూ నన్ను కూడా అమ్మి వేసిన. బైబిల్లో కథలన్నీ కూడా కథ కింద చెప్పుకుని వెళ్ళిపోవడానికి కాదు. వీ షుడ్ అప్లై టు అవర్ లైఫ్. భక్తులు, విశ్వాస యోధుల జీవితాల్లో జరిగిన కొన్ని సందర్భాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు కృంగిపోవలసిన పని లేదురా అంటున్నాడు దేవుడు. యోసేపు అన్నలందరూ యోసేపును అమ్మి వేసిన, నా సొంత వారందరూ నన్ను కూడా యోసేపుకు తోడున్న నా తండ్రివి, నా మార్గమంతా నా తోడుగా ఉండు నాన్నవందరూ. యోసేపుకు తోడున్న నా తండ్రివి, నా మార్గమంతా నా తోడుగా ఉన్న నాన్నవు,
నన్ను విడువను ఎడబాయని చెప్పినావుగా. ఇక దేనికి నేను దిగులు చెందను. నన్ను విడువను ఎడబాయని చెప్పినావుగా. ఇక దేనికి నేను దిగులు చెందను. నీవు శాశ్వత కాలము తండ్రివయ్యా, నిన్ను నాన్న అని నేను పిలచెదను. నీవు శాశ్వత కాలము నా తండ్రివయ్యా, నిన్ను నాన్న అని నేను పిలచెదను. నీవు శాశ్వత కాలము నా తండ్రివయ్యా, నిన్ను నాన్న అని నేను పిలచెదను. నీవు శాశ్వత కాలము నాకు తండ్రివయ్యా, నిన్ను నాన్న పిలచెదను. నీవు శాశ్వత కాలము నాకు తండ్రివయ్యా, నిన్ను నాన్న అని నేను పిలచెదను. యోసేపు అన్నలందరూ యోసేపును అమ్మి వేసిన నా సొంత వారందరూ నన్ను కూడా అమ్మి వేసిన యోసేపుకు తోడున్న నా తండ్రివి, నా మార్గమంతా నా తోడుగా ఉండు నాన్నవు. యోసేపుకు తోడుగా నా తండ్రివి, నా మార్గమంతా నా తోడుగా ఉండు నాన్నవు. నన్ను విడువను ఎడబాయని చెప్పినావుగా. ఇక దేనికి నేను దిగులు చెందను. నీవు శాశ్వత కాలము నాకు తండ్రివయ్యా, నిన్ను నాన్న అని నేను పిలిచెదను. నీవు శాశ్వత కాలము నాకు తండ్రివయ్యా, నిన్ను నాన్న అని నేను పిలచెదను. Let us apply the story of Joseph to our personal lives. మన యొక్క వ్యక్తిగత జీవితానికి యోసేపు లైఫ్ని అప్లై చేద్దాం. ఒకవేళ నీవు కనుక నీ సొంత ప్రజల చేత తృణీకరింపబడ్డావా, నీ సొంత ప్రజలు నేను బాధపరిచి అమ్మేశారా, నాయనా మా నాన్న వస్తే బాగుండు అనుకుంటాడేమో యోసేపు. వీళ్ళిద్దరిది చాలా వెరీ లవింగ్ అటాచ్మెంట్, యాకోబుది యోసేపుది. మా నాన్న ఎప్పుడు చూస్తానా అని అనుకుంటాడు, అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో పడ్డాడు. ఫోన్లే నాన్న ప్రేమ కోల్పోయిన ఒక గాడ్ ఫాదర్ లాంటి మంచోడి దగ్గర పడ్డాను కదా. ఎంత మంచోడు అంటే పొతీఫర్ పాపం యోసేపుని నమ్మి ఇంటి తాళాలు గుర్తిచ్చాడు. ఫోన్లే ఒక ఓదార్పు వచ్చిందిరా అంటే ఆయన భార్య విషపు చూపేసింది. కాంప్రమైజ్ అవ్వకుండా పరమ తండ్రికి లోబడ్డాడు, నీతిగా బ్రతికాడు. చెయ్యని నిందకి మళ్ళీ చెరసాల పాలు. పొయ్యి మీద నుంచి పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయింది ఆయన జీవితం. ఎన్ని కష్టాల్లో దేవా ఎక్కడున్నావు ప్రభా అని ఎప్పుడు కూడా యోసేపు అనలేదు. దేవుడే చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను నాయన. అంటే దేవుడు మనతో ఉన్నాడు అంటే కష్టాలు పోతాయని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు మనతో ఉన్నాడు అంటే శ్రమలు పోతాయని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు మనతో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో వరద నీళ్ళు ప్రవహించినట్టుగా సమాధానం ప్రవహిస్తుంది లోపల. పీస్ లైక్ ఎ ఫ్లడ్ వాటర్, పీస్ లైక్ ఎ ఫ్లడ్ వాటర్. అర్థం కాదు జనాలకి. ఏంట్రా వీడి ధైర్యం, ఏంట్రా వీడి సమాధానం, ఎక్కడి నుంచి వచ్చిందిరా వీడికి ఇద్దాం. వీడికి తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు కదరా. ఇంకోటి చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు ఆ చెడ్డ పేరుకి. వీడు ఎక్కడి నుంచి ఇలా ఉన్నాడు అని ఆశ్చర్యపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డూ వీ హ్యావ్ దట్ పీస్? ఆ సమాధానం ఉందా? ఏమంటే ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వ్యక్తి అని చెప్పడానికి వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్, మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? సమాధానం, పీస్ ఇన్ ద హార్ట్. ఉద్యోగం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు ఏమైనా కదలకుండా నిలబడతాడు ఆ వ్యక్తి. ఒక వ్యక్తి దురాత్మతో నింపబడ్డాడు అనడానికి మొట్టమొదటి సైన్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి దురాత్మతో నింపబడ్డా అనడానికి మొట్టమొదటి సైన్ ఏంటంటే వాడి జీవితంలో ఎప్పుడు సమాధానం ఉండదో, ఎప్పుడు చచ్చిపోదామని చూస్తాడు. చచ్చిపో అంటది దురాత్మ. పరిశుద్ధాత్మ నువ్వు జీవించు, అనేకులను జీవింపచేయి. ఏమీ భయపడద్దు, నువ్వు నిలబడు, నేను నీతో ఉన్నా.
దావీదు భక్తుడికి కలిగిన కష్టాలు ఇన్ని కాదు. అందుకని అంటాడు, ఎంత అద్భుతమైన కీర్తన రాశాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. క్వశ్చనే లేదు, భయం క్వశ్చనే లేదు. దావీదు ఎటువంటి వాడండి అంటే దావీదు గురించి రాస్తాడు, సింహపు గుండె లాంటి వాడు కూడా దావీదును చూసి వెనకడిగేయాలి, కానీ ఈయన వెనకడిగేసే చరిత్రలోనే ఆయన లేదు. ఆయన డిక్షనరీలో వెనకాతలు అడుగు వేయడం లేదు. అంత ధైర్యవంతాడు. సింహం ఎదురైనా, గొలియాతు ముందున్నా, ఫిలిస్తీన్ల యుద్ధ వీరులున్నా వెనకాడ అడుగు వేయడం ఆయనకి తెలియదు. అంత ధైర్యవంతుడు. ఎక్కడ కూడా బైబిల్లో దావీదు ఖండలను వివరించినట్టుందండి? చెప్పండి. సంసోను కండలు వివరించినట్టుంది, కానీ దావీదు కండలు, ఈవెన్ గొలియాతుతో యుద్ధంలో కూడా బాలుడని రాశాడు అక్కడ. దావీదు కండలు ఏంటి? దేవుని తోడే, గాడ్స్ ప్రెజెన్స్, ఆయన దేవుని సన్నిధి, ఆయన మజిల్స్, ఆయన పవర్. ఈరోజు మనం అట్టి దేవుని సన్నిధిని కలిగి ఉంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. దాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగా రాస్తాడు, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ అంటాడు. గాఢాంధకారపు లోయని ఏమని వివరిస్తాడో, మరణాంధకారపు లోయలో అంటే మరణం నన్ను ఆవరించేసిన, మరణమే నన్ను ఆవరించిన. గాఢాంధకారం అంటే అదే అర్థం. అది మరణము శత్రువు వల్ల అవ్వచ్చు, అనారోగ్యం వల్ల అవ్వచ్చు, మరి యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. నీ దుడ్డు కర్ర, నీవు నాకు తోడయ్యుందు అంటాడు ముందు. యు ఆర్ విత్ మీ. అందుకనే చక్కటి పాట, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. వచ్చే పాట, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎవరిబడి ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్ను స్మరింతు, ఎన్నరానివయ్యా నీకున్న సుగుణములు. అన్ని కాలములా, అన్ని కాలములా నిన్ను స్మరింతు, ఎన్నరానివయ్యా నీకున్న సుగుణములు. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. అందరూ, నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా పాద కమలములా నా దేవ కొలిచెదను. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను,
నీ పాద కమలమున నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. చెప్పండి, ఏముండగా? ఏముండగా? గట్టిగా ఏముండగా? నా తోడు నీ ఉండగా. అది పీస్కి ప్రప్రదమైనదే. చెప్పండి, ఏంటి? ఏముండగా? డబ్బుండగా కాదు, ఆరోగ్యం ఉండగా, ఉద్యోగం ఉండగా, జనబలం ఉండగా, రాజకీయ అండ ఉండగా, నథింగ్ 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 నథింగ్. ఒక్క సోలో ఫైట్ చాలు, నేను ఒక్కడిని చాలు. ఒంటరి వాడు ఎంతమంది అవను? చాలు, చాలదా 1000 మంది? యు ఆర్ ఈక్వల్ టు 1000 అంటున్నాడు దేవుడు. ఎప్పుడు? ఆయన మనతో ఉన్నప్పుడు. ఆయన మనతో ఉన్నప్పుడు మన జీవితం శాంతి సమాధానం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అడిగేది ఏంటంటే, శాంతి సమాధానం లేని వాళ్ళకి ఇస్తున్న అడ్వైజ్ ఏంటంటే, నాతో ఉండు ప్రభా, నాలో ఉండు ప్రభా. పరిగెట్టుకుంటూ వస్తుంది శాంతి సమాధానం. మనం దాని కొరకు పరిగెట్టక్కర్లేదు. వెన్ హిజ్ ప్రజెన్స్ ఈజ్ విత్ అస్, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు అది మన దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాలి. ఎందుకు రావాలి? బికాస్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధాన కర్త. ఆయన ఉన్నప్పుడు అవన్నీ ప్రోటోకాల్ ప్రకారం వచ్చేయాలి, అంతే. అర్థమైందా? మరి 2 సార్లు అనక్కర్లేదు. ఆయనే ఉన్నప్పుడు అది చచ్చినట్టు వచ్చితారా, అంతే. ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పాను? అగ్నిలో ఉన్న దానియేలైనా, అగ్నిలో ఉన్న షడ్రకు మేషకు అబేద్నెగో అయినా, సింహాల బోన్లో దానియేలైనా, నెక్స్ట్ చెరసాలలో ఉన్న యోసేపు అయినా, ఇంకా అరణ్యములో ఉన్న దావీదైనా, వీళ్ళందరికీ పీస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆయన తోడున్నాడు కాబట్టి. వాళ్ళకి ఎలాగో మనకి అంతే. ఫార్ములాలో ఏం డిఫరెన్స్ ఉండదు, నెంబర్స్ మారుతాయి అంతే. ఫార్ములా ఈజ్ జస్ట్ సేమ్. a+b² ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b². అమెరికా వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా అందులో నెంబర్స్ మారుతాయి అంతే. అదేరా? హిజ్ ప్రజెన్స్ ఈజ్ సేమ్, హిజ్ గ్రేస్ ఈజ్ సేమ్, హిజ్ గుడ్నెస్ ఈజ్ సేమ్. ఆయన సన్నిధి, ఆయన మంచితనమైన కృప ఒకటే. ఆయన మనకు తోడుంటే చాలు. ఎస్. ఇంకా కథమ పాయింట్స్కి వెళ్దాం. రెండవ పాయింట్. మొట్టమొదటి పాయింట్ ఏంటి గట్టి చెప్పండి? పరిస్థితుల వల్ల మారినా మనకి శాంతి సమాధానం ఉండదు, కానీ ఆయన తోడుంటే మనకి శాంతి సమాధానము ఉంటుంది. రెండవది, ఈ లోకములో ఉన్న శాంతి సమస్యలు వచ్చినప్పుడు మాయమైపోద్ది. అన్నీ బాగున్నప్పుడు శాంతి సమాధానం ఉంటుంది, కానీ సమస్యలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు సడన్గా మాయమైపోద్ది వరల్డ్లీ పీస్. కానీ శ్రమల మధ్య, శోధల మధ్య, కష్టాల మధ్య ఎవర్ లాస్టింగ్ ఉండేది క్రైస్ట్ పీస్. అది గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ చెప్తున్నాను. పరిస్థితులు బాగుంటే వచ్చేది లోకశాంతి, క్రీస్తు ఉంటే వచ్చేది క్రీస్తు శాంతి. నెక్స్ట్ పాయింట్, పరిస్థితులు మారిపోతే పారిపోయేది లోకశాంతి, పరిస్థితులు మారిపోయినా అలాగే ఉండేది. అందుకనే దానికి ప్రిపేర్ అవ్వడానికి యేసుప్రభు ఒక మాట చెప్పేశాడు, బాబు ప్రిపేర్ అవ్వు. దేనికి ప్రిపేర్ అవ్వాలి తెలుసా? శ్రమలు వస్తాయి. ఏసీ చెప్పేశాడు, ఈ లోకంలో మీకు శ్రమలు ఖాయం. దానికి ప్రిపేర్ అయిపోయినాడు, ప్రభా ఏంటి ప్రభా నాకు ఎలా వచ్చి అడగడు. ఇంకా ఈ లోకంలో నీకు శ్రమలు ఖాయం. 2 గ్యారంటీలు. 1, నేను ఆ శ్రమని జయించినోడిని. 2, నేను నీకు సహాయం చేస్తాను. అంతేగాని శ్రమలు రావట్లేదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నాడే కానీ అసలు నీకు విరోధంగా ఏ ఆయుధం రూపింపబడదన్నాడా? వస్తాయి. సాతానుడు ఉన్నంత వరకు, 1000 ఏళ్ల పాలన అని తీసుకెళ్ళి కింద జైల్లో పెట్టేంత వరకు కూడా భక్తులకి శ్రమలో ఖాయం. చదవండి మాట, యోహాను సువార్త 16:33.
యోహాను సువార్త 16:33 మనం చూసినట్లయితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకమును శ్రమ యొక్క పీక్స్ ని చూసిన వాడిని. యేసు ప్రభువు ఏంటంటే, శ్రమ మౌంట్ ఎవరెస్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కినోడేసే, శ్రమ యొక్క పీక్ని చూశాడు ఆయన. వాడిని జయించిన వాడిని నేను. అటువంటి వాడిని నేను మీకు తోడున్నాను. కనుక శ్రమ నీ దగ్గర రాకుండా పోదు, కానీ శ్రమ వస్తుంది, ధైర్యం తెచ్చుకో. చెప్పండి, ఇప్పుడు నిజంగా క్రీస్తు సమాధానం ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? క్రీస్తు సమాధానం ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, ఒకసారి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, పేపర్లో రాశాడు, విజయ్ కుమారు విజయవర్ధన్ అని ఇద్దరు పేర్లు ఒకసారి గుర్తులేదు. చిలకలూరుపేట బస్ దహనం కేసు గుర్తుందా? చిలకలూరుపేట చలపతిరావు విజయవర్ధన్ అని ఎవరిని ఎప్పుడైనా విన్నారా? చిలకలూరుపేట హైవే బస్ ఆపి డబ్బులు వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ దగ్గర చాలా భయంకరమైన పేదోళ్ళు. ఆ పేదరికం తట్టుకోలేక వాళ్ళు ఆప్ చేసి డబ్బులు అడిగి వాళ్ళు భయపెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎవరు డబ్బులు ఇవ్వట్లేదట. పెట్రోల్ తెచ్చుకొని ఇదిగో కాల్ చేస్తాం జాగ్రత్త, పెట్రోల్ వేసేటప్పటికి మొత్తానికి ఆ తోపులాట్లో అగ్గిని పట్టుకుంది, మొత్తం బస్సు అంతా కాలిపోయింది. ఆ బస్సులో ప్రయాణికులు చచ్చిపోయారు. చాలా ఘోరమైన పరిస్థితి. చలపతిరావు విజయవర్ధన్ వాళ్ళిద్దరికీ జైలు శిక్ష వేశారు. ఆ జైల్లో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టు ఉరి శిక్ష వేసేసింది, వాళ్ళకి మరణశిక్ష వేసేసింది. మరణశిక్ష వేసేస్తే చివరి కోరిక ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి చివరి కోరిక. నీ చివరి కోరిక ఏంటి తీర్చుతామని అడిగినప్పుడు ఆ చలపతిరావు విజయవర్ధన్ ఇద్దరు కూడా అడిగిన కోరిక ఏంటంటే, అయ్యా సత్యం చెప్తున్నాము, తినడానికి తిండి లేని భయంకరమైన కడు పేదరికంలో మేము భయపెట్టడానికి చేసామే, కానీ అది నిప్పట్టుకుంటుందని మేము ఊహించలేదు, మమ్మల్ని క్షమించండి. ఎలాగే చంపేస్తున్నారు కాబట్టి చచ్చిపోయే ముందు మాకు బాప్తిసం కావాలండి అంటారు వాళ్ళు జైల్లో. మేము ఘోర పాపులమే, చంపాలని చంపలేదు, ఆకలి తట్టుకోలేక భయపెట్టడానికి ట్రై చేసాం, అది అలా జరిగింది. చచ్చిపోయే ముందు మాకు బాప్తిసం కావాలండి. నేను వెళ్ళాను, కలిసాను వాళ్ళని జైలుకి వెళ్ళి. రాత్రికి వాళ్ళకి గవర్నమెంట్ జైల్లో బాప్తిసం ఇప్పించింది, దైవసేవకుని పిలిచి. ఉదయం లేచేటప్పటికి బాప్తిసం తీసుకుని 4:30కి ఉరేసేయాల. 5 నిమిషాల ముందు ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. తెల్లవారితే చచ్చిపోతాడు ఒక వ్యక్తి, ఉరేస్తారు, చంపేస్తారు అనే వ్యక్తి, నీ లాస్ట్ కోరిక ఏంటంటే మంచి మటన్ బిర్యానీ తినేసి పడుకుంటానంటాడు ఎవడన్నా? తెల్లవారితే ఊరేసే వ్యక్తికి రాత్రి నిద్ర పట్టదా? మరి కొంచెం పడుకోరన్నా సరే నిద్రపోతాడా? ఒకే ఒక వ్యక్తి నిద్రపోయాడు. అలాగా ఒకే ఒక వ్యక్తి నిద్రపోయాడు. ఎవరైనా చెరసాలలో రాత్రి బంధించి ముందే యాకోబుని చంపేశాడు హేరోదు. దొరికాడు, కత్తితో నరికి చంపేశాడు. అపోస్తుల్లో మొట్టమొదటి హతసాక్షి. ఇంతకంటే అందరికీ లీడర్ పేతును పట్టుకున్నాడు, దొరికాడు. చంపేద్దాం అనుకునేటప్పటికి ఆ రోజుల్లో చట్టం కానీ ఈ రోజుల్లో చట్టం కానీ సూర్య అయిన తర్వాత ఎవరిని చంపకూడదు. అందుకని ఎప్పుడైనా చూడండి, ఉరేసేటప్పుడు ఇప్పుడు నైట్ వేయరు, తెల్లవారుతుండగా చంపేస్తారు. హేరోదు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు వేసేద్దామా అని. హేరోదు ఎదురు చూస్తున్నాడు, అందరూ ఎదురు చూస్తున్నారు. పేతురు గారు పడుకున్నారటండి. సంఘం అక్కడ ఏడ్చి దొల్లి ప్రార్థన చేసేస్తుంది. అక్కడ సంఘం బాబోయ్ ప్రభా, మా పాస్టర్ గారిని రక్షించి ప్రభు, ఉదయానికి చంపేస్తాడు ప్రభా, ఈ రోజు గారు ఆల్రెడీ యాకోబు గారిని చంపేశాడు. ఈయనకి ఎలా నిద్ర పట్టింది అసలు బియాండ్, అసలు ఎవరికి ఆన్సర్ రాదు. అక్కడ నిద్ర పట్టిందా, నిద్ర పట్టలేదా? లిటరల్గా దేవదూత వచ్చి లేపుతున్నా కళ అనుకుంటున్నాడట. ఎక్కడి నుంచి వచ్చింది నిద్ర చెప్పండి ఇప్పుడు గట్టిగా ఎవరైనా? ఎక్కడి నుంచి వచ్చింది నిద్ర? అప్పగించేసుకున్నాడు ప్రభువుకి.
బతికినా నీతో, చచ్చిపోయినా నీతో, ఎందుకు టైం వేస్ట్, నిద్రపోతాను. ఉదయం అంతా బాగా అలిసిపోయాను సేవ చేసి అలిసిపోయాను ప్రభా, ఐ వాంట్ టు స్లీప్. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంది, చక్కగా నిద్రపోతాను. ఏమన్నా చంపుకుంటారా, ఉదయం వాడు చంపుకుంటాడు, నీ దగ్గరకు వచ్చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ ధైర్యం? అది సమాధానం అంటే, పరిస్థితులకు అతీతమైన సమాధానం. ఈయనేమో నిద్రపోయారట, పౌలు గారేమో వర్షిప్ చేసుకున్నాడట, చక్కగా పాటలు పాడుకున్నాడు, దేవునికి స్తోత్రం. వాస్తవంగా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా, మేలు కలిగినప్పుడు ఏం చేయాలో యాకోబు గారు రాశారు. మీరు ఎవరికైనాను శ్రమ కలిగినా పాటలు పాడినాడా, ప్రార్థన చేస్తా. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు పాట ఎక్కడ వస్తుందండి? ప్రభా కరుణించు ప్రభా అని ప్రార్థన వస్తుంది. మేలు జరిగితే వద్దన్న పాటలు వస్తాయి. కానీ విశ్వాస యోధులు గట శ్రమలో చచ్చిపోయే పరిస్థితుల్లో దే స్టార్టెడ్ సింగింగ్ అండ్ ప్రేజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. ఆశ్చర్యపోయాడు చెరసాల నాయకుడు, పక్కనున్న వాళ్ళందరూ. పరిస్థితులకు అతీతమైనది దేవుని సమాధానము. పేక మీద కత్తున్నా సరే అతీతమైనది దేవుని సమాధానం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నాయనా నేను నీకు ఇచ్చే సమాధానం చిన్న కష్టం వస్తే ఎగిరిపోయేది, అది నేను ఇచ్చే సమాధానం కాదు. తెల్లవారితే మరణశిక్ష వస్తుందన్న సమయంలో కూడా వారిద్దరు ఎంత చక్కగా దేవుని స్తుతించారు, ఎంత నెమ్మది కలిగి ఉన్నారు. క్రైస్ట్స్ పీస్ ఈజ్ ఎటర్నల్. యేసుక్రీస్తు ఇచ్చు సమాధానము శాశ్వతంగా ఉండేది. అదే పౌలు భక్తుడు అంటారు. చదవన మాట, అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడి మాట చెప్తున్నాడు, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడైండునుగాక. చూడండి, అక్కడ సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడును అనే మాట ఉందా లేదా? ఎప్పుడు? అప్పుడప్పుడు అని ఉంది అక్కడ. ఆల్వేస్ హిస్ పీస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన ప్రజల హృదయాల్లో సమాధానం ఎప్పుడు ఉంటుంది. ప్రభు అట్టి సమాధానం నాకు ఇవి ప్రభా. పరిస్థితులు బాగోకపోతే ఎగిరిపోయే సమాధానం నాకు వద్దు ప్రభా. పరిస్థితులకు అతీతమైన సమాధానం నాకు ఇవి ప్రభు. అది రెండవది. మొట్టమొదటిది ఏంటి? ఆయన సన్నిధే మనకి సమాధానం. రెండవది ఏంటి? పరిస్థితులు ఏమైపోయినా ఆ సమాధానం ఎక్కడికి కదలదు. లోక సమాధానం వెంటనే ఎగిరిపోద్ది. ఎలా ఎగిరిపోద్ది? ఉదాహరణకి యోనా భక్తుని తీసుకోండి. భక్తుడైన యోనా దైవ సేవకుడే, దైవాభిషేకం కలిగిన వాడే, ఆత్మాభిషేకం కలిగిన వాడే. ఆయన మాటను కాదని, ఆయన మాటను ఎదిరించి, ఆయనకు అవిధేయుడై, ఆయన మీద తిరగబడి వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా వేరే చోటికి వెళ్తే సమాధానం ఉందా ఆయన జీవితంలో? లేదు. ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు? తిమింగలం కడుపులో వణికేసాడు లిటరల్గా. గడగడలాడాడు, వణికాడు. గమనించండి, నువ్వు ఎంత అభిషక్తుడు అయినా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సీనియర్ క్రిస్టియన్ అయినా, ఆయన మాటను కాదని వెళ్తే సమాధానం లేదు. ఆయనకి దూరంగా పారిపోయినడికి సమాధానమో లేదు. అన్ని శోధనలే, అన్ని బాధే. కాబట్టి దేవునితో ఉంటేనే ఆ సమాధానం మనము సంపూర్ణంగా అనుభవిస్తాం. కష్టాల్లో సమాధానము పోదు, కష్ట నష్టాల్లో కూడా సమాధానంతో మనం ఉండగలం. ఇక మూడవది డిఫరెన్స్ ఏంటంటే, లోకమిచ్చే సమాధానం ఔటర్ పీస్, యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం ఇన్నర్ పీస్. లోకమిచ్చే సమాధానం ఏంటి? బాహ్యంగా ఉంటుంది. క్రీస్తు యొక్క సమాధానం పరిస్థితులన్నీ గందరగోళమే, పరిస్థితులు మనకు అర్థం కావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములను తలపులను కాయునుగాక. హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం అట అది. అంత నాకు ఆ మాట చాలా ఇష్టం. ఫిలిప్పీ 4:7 ఉంటుంది, పీస్ ఆఫ్ గాడ్ విచ్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో ఇతనికి సమాధానం అర్థం కాదు, జనాలకు అర్థం కాదు, సమాధానం కలిగినోడు కూడా అర్థం కాదు. ఇన్ని కష్టాల్లో కూడా నేను ఎలాగ సస్టైన్ అవుతున్నాను నాకే అర్థం కావట్లేదండి. అర్థం కాదు. ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవులకి వినబడవు,
మనుష్య హృదయానికి అగోచరం. పౌలు భక్తుడికి కలిగిన గాయాలు మామూలు గాయాలా? ఒళ్ళన్నీ గాయాలే కదండి పౌలు భక్తునికి, ఒళ్ళన్నీ గాయాలే. ఆ గాయాలు అన్న మాట ఏంటో తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించుకుపోతున్నాను, అంతరంగ పురుషుడు దినదినమో నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 4:16-17. మా బాహ్య పురుషుడు కృషించుకుపోతున్నట్టు అర్థం ఏంటి? 39 కొరడా దెబ్బలు ఒళ్ళు నిండా, అనేక మార్లు బెత్తాలతో దెబ్బలు, రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు, రాళ్ళు లాగి పాడేశారు రోడ్డు పక్కన. దేహం అంతా కృషించిపోయింది. కానీ అంటున్నాడైనా మా అంతరంగ పురుషుడు దినదినమో నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ క్రైస్ట్ పీస్. నీ జీవితంలో, నా జీవితంలో ఏంటండి? దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, గాయం మీద గాయం తగులుతుంది. ఏంటి అంటే కంగారు పడదు. ప్రతి గాయం వెనకాతల దేవుని పర్పస్ ఉంటుంది. పౌలు భక్తుడు అంటాడు, పొందబోయే మహిమను తలచినప్పుడు పొందుతున్న శ్రమ ఒక శ్రమే కాదు. పరిస్థితులు ఏమి బాగవో బయట, కానీ ఇన్నర్ పీస్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు ఆయన. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీకు కలిగిన గాయాలను బట్టి కానీ, బయట ఉన్న పరిస్థితులను బట్టి కానీ, బయట నీకున్న గజిబిజి గందరగోళానికి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ గందరగోళాన్ని నీ హృదయంలో కూడా ప్రవేశించడానికి చూస్తాడు నెమ్మదిగా. బట్ డోంట్ లెట్ హిమ్ కమ్ ఇన్. వాడిని లోపలికి రావడానికి ప్రవేశించొద్దు. వాడు బయట ఎంతన్నా గందరగోళం చేసుకొని, లోపల మాత్రం నీవు కదలకుండా, నీవు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సమాధానం పొందుకున్నప్పుడు నువ్వు పౌలు గారిలాగే మాట్లాడగలవు. ఎస్, వాడు బయట నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, కానీ లోపల నా సమాధానం వాడు దోచుకోలేడు. కానీ రివర్స్లో చూడండి, దేవుని పిల్లలకి, క్రీస్తు సమాధానం కలిగిన వారికి, క్రీస్తులో సమాధానం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే అవుటర్ ఫియర్, ఇన్నర్ పీస్. కానీ లోకం ఇచ్చే సమాధానం ఉన్న వాళ్ళకి అవుటర్ పీస్, ఇన్నర్ ఫియర్. ఇది భయంకరం కదా. కానీ దేవుని పిల్లలకి బయటన్నీ భయాందోళన ఉండొచ్చు, లోపల మాత్రం అసలు కదలని విశ్వాసం, నెమ్మది, సమాధానం. అవుటర్ ఫియర్, ఇన్నర్ పీస్. కానీ ఈ వరల్డ్లీ సమాధానం కలిగిన వాళ్ళకి అవుటరే పీసు, లోపల దడదడలు ఆడిపోతూ ఉంటారు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజైన సౌలు. నిమిషం సమాధానం లేదు ఆయనకి. ఏంటి సౌలు గారు అంత రెస్ట్లెస్గా, అంత బాధగా ఉన్నారేటండి? ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్సా? ఏ ప్రాబ్లం లేదు. ఒంట్లో ఏమన్నా ప్రాబ్లమా? అసలే లేదు. మరి ఎవడన్నా ఫిలిస్తీన్లు మిమ్మల్ని అటాక్ చేస్తున్నాడా? ధైర్యం లేదు ఆవిడకి. సౌలు దావీదు ఉన్నంత వరకు ఇస్రాయేల్ టెరిటరీని టచ్ చేసే ధైర్యం ఎవడికి లేదు. ఇంట్లో ప్రాబ్లం లేదు, ఒంట్లో ప్రాబ్లం లేదు, రాజ్యంలో ప్రాబ్లం లేదు, ఆర్థికంగా ప్రాబ్లం లేదు. ఏంటయ్యా నీ సమస్య అంటే చెప్పండి, అరుపులు, కేకలు, వేదన, బాధ. దేవుని ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ సౌలుని శోధిస్తూ ఉండెను. అన్నీ బాగున్నాయి, కానీ దేవునికి నువ్వు దూరం అయిపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నర్ పీస్? అన్నీ బాగున్నాయి, నీ పొజిషన్ నీకుంది, నీ ఉద్యోగం ఉంది, నీ ఫ్యామిలీ ఉంది, కానీ నీ హృదయంలో దేవునికి చోటు అవ్వలేదు. అపవిత్రతకు చోటిచ్చావు, అసూయకు చోటిచ్చావు, మత్సరానికి చోటిచ్చావు, మోహపు కామపు కోరికలకు చోటిచ్చావు. ఎక్కడి నుంచి వస్తుంది పీస్? ప్రిన్స్ ఆఫ్ పీస్ నేను విడిచి వెళ్ళిపోయాడు. డబ్బు ఉందా? ఉంది. ఆరోగ్యం ఉందా? ఉంది. గొడవలు ఏమి లేవు? ఏమీ లేవు. కానీ సమాధానం లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, గొడవలు కూడా లేవు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఓ
మాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. చెప్పండి, సౌలుకి ఏం కొదువా? రాజ్యంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? శత్రువులతో ఏమైనా ప్రాబ్లం ఉందా? సమాధానం ఉందా? అటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు. నిజమేనండి, మా ఇంట్లో గొడవలు ఏమి లేవు కానండి సమాధానం లేదండి, ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు కానండి అస్సలు సమాధానం లేదండి. ఎస్, సమాధానకర్త నీతో లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది సమాధానం? ఆదామో, ఆదామో, నీ స్వరము విని చెట్టు వెనకాతల దాక్కున్నానయ్యా. ఏ ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఎక్కడున్నాడు ఆదాము? బయటికి గెంటేశాడు దేవుడు అప్పటికి? లేదు. అప్పటికి ఆదాముకి చెప్పండి, ఫాలెన్ వరల్డ్లో లేడు ఇంకా. స్టిల్ హీజ్ ఇన్ ప్యారడైజ్. ఏదైనా మనం అనేది ఒక పరదేశి లాంటిది, పరదేశి లాంటి దాంట్లో ఉన్నాడు. ముళ్ళులు లేవు, ఎండ లేదు, వేదన లేదు, బాధ లేదు. స్టిల్ గడగడ వణికేసి భయం లేకుండా సమాధానం లేకుండా ఉన్నాడు. ఒకవేళ ఏదేను వనంలోంచి దేవుడు గెంటేసిన తర్వాత అతని పరిస్థితి అలా ఉంది కాదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. దేవుడు ఏదేను వనంలోంచి గెంటేసి అప్పుడు ఆదాము అని పిలిస్తే ఆదాము భయపడుతూ దాక్కున్న సందర్భం కాదు. హీ వాజ్ స్టిల్ ఇన్ ద ప్యారడైజ్, హీ వాజ్ స్టిల్ ఎంజాయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెట్ వెన్ హీ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ట్రంబుల్డ్ విత్ ద ఫియర్. ఇంకా గొప్ప ఉన్నతమైన పరదేశు లాంటి ఏదేను వనంలో ఉన్న దేవుని స్వరము విని దడెక్కిపోయాడు. ఎందుకయ్యా? ఒంట్లో జబ్బుందా? లేదయ్యా. ఎక్కడున్నావు? ఏదేను వనంలో ఉన్నానయ్యా. ఆకలిస్తుందా? లేదయ్యా. సమృద్ధి ఉందయ్యా. ఏం కావాలి? అన్నీ ఉన్నాయ్యా. మరి ఏంటంటే భయం, దిగులు, వేదన, సమాధానం. ఎందుకయ్యా? నా దేవుని చిత్తానికి విరోధంగా జీవిస్తున్నా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు అన్ని అవుటర్ పీస్ ఉండొచ్చు, కానీ ఇన్నర్ పీస్ లేకపోవడం అంటే దేవుడు నీకు దూరమైనట్టే. ఈ లోకము, ఈ ఉద్యోగము అంతా నీకు చక్కగా ఇస్తుంది, అన్ని సమాధానాలతో నీకు ఉంటుంది, అంత క్వైట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, బట్ రెస్ట్ ఉండదు. చెప్పండి, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైలెన్స్ అండ్ రెస్ట్? సైలెన్స్ అంటే ఏంటి? నిశ్శబ్దం. రెస్ట్ అంటే ఏంటి? నెమ్మది. ప్రభు ఇచ్చేది నిశ్శబ్దమా, నెమ్మదా? ప్రపంచం ఇచ్చేది అది. మంచి ఇల్లు కట్టుకోవచ్చు నువ్వు, సౌండ్ ప్రూఫ్ ఇల్లు కట్టుకోవచ్చు నువ్వు, ఏసీ అసలు సౌండే రాని ఏసీ, సౌండే రాని ఫ్యాన్ పెట్టుకోవచ్చు నువ్వు. యూ కుడ్ మెయింటైన్ ద సైలెన్స్ విత్ యువర్ రిచెస్, బట్ యూ కెన్ నాట్ బై ద రెస్ట్ ఇన్ యువర్ హార్ట్. నీ డబ్బుతో నిశ్శబ్దమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. అదే డబ్బుతో నెమ్మదిని సంపాదించుకోలేవు. సైలెన్స్ ఏదో సినిమా డైలాగ్లా ఉంటుంది. అదే సైలెన్స్ ఎలా ఉంటుందట? బాగా టీవీలో బాగా ఉంటుంది కదా. సైలెంట్గా ఉందండి అంటే అది ఎంత వైలెంట్గా ఉంటుందో నీకు తెలీదు. అంతేనా? ఇంట్లో గొడవ అయింది భార్యకి భర్తకి, ఇంట్లో భార్యకి భర్తకి గొడవ అయింది. కరుచుకుంటారు ఏదో అయింది. కానీ అప్పుడు కరుచుకోలేదు, కానీ సైలెంట్గా అలా చూసుకుంటున్నారు ఒకరికొకరు. ఎలా ఉంటుంది తెలుసా? ఏదో తిట్టుకుని తొందరగా అయిపోతే పని అయిపోద్ది కదా. అంతేనా? ఏదో 2-3 అరిసేసుకుని పని అయిపోద్ది కదా. ఆవిడ మాట్లాడదు, ఈయన మాట్లాడదు. అది ఎంత సైలెన్సే. దే ఆర్ హ్యావింగ్ సైలెన్స్, బట్ దే డోంట్ హ్యావ్ రెస్ట్. బయటంతా నిశ్శబ్దం మెయింటైన్ చేస్తారు, కానీ హృదయంలో ఏముండదో? నెమ్మది ఉండదో. ఈ లోకం నీకు సైలెన్స్ ఇవ్వగలదు, కానీ ఏమివ్వలేదమ్మా? రెస్ట్ ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు శాంతి ఏంటి చెప్పండి? ఇన్నర్ పీస్. లోకం ఇచ్చే శాంతి ఏంటి చెప్పండి? అవుటర్ పీస్.
త్వరగా ఇంకొక 2 కూడా చెప్పి మాటలు ముగించుకుందాం. 3వది, 4వది, అది ఎవరికి ఆకలి వేయట్లేదు, బాగా వింటున్నారు. మొట్టమొదటి చెప్పండి. పరిస్థితుల ద్వారా వచ్చేది లోకశాంతి, ఆయన సన్నిధితో వచ్చేది క్రీస్తు శాంతి. పరిస్థితులు బాగోపోతే పోయేది లోకశాంతి, ఏ పరిస్థితుల్లో కూడా మనతోనే ఉండేది క్రీస్తు శాంతి. బయట బాహాటంగా కలిగేది లోకశాంతి, అంతరంగంలో కలిగేది క్రీస్తు శాంతి. 3 పాయింట్లైనయా? 4వ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీతి ద్వారా కలిగేది క్రీస్తు శాంతి. నీతి ద్వారా, రూటెడ్ ఇన్ ద రైచియస్నెస్, నీతి ద్వారా కలిగేది క్రీస్తు శాంతి. రాజీ పడిపోతే కలిగేది లోకశాంతి. అవునా? రాజీ పడకుండా నీతిగా నిలబడేది ఏ శాంతి? యేసయ్య శాంతి. ఏ ఎండకా గొడుగు పెట్టి రాజీ పడిపోతే కలిగేదేంటి? లోకశాంతి. ఒకవేళ రాజీ పడిపోతే శాంతి కలుగుతుంది అంటే, యోసేపు పొతీఫరు భార్య దగ్గర రాజీ పడిపోవాలి కదండి. పొతీఫరు భార్య చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తా, నీకెందుకు, ఇంట్లో యజమానుడు లేడు, పనుల్ని పంపేశా, 3వ కంటికి తెలియదు, నీ గిఫ్ట్లు నీ గిఫ్ట్లయ్యా. వారి పిచ్చిదానా, మీ ఆయన ఇంటి ఖజానా తాళమే నాకు ఇచ్చాడు, నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చేదేంటి? వాళ్ళ ఆవిడకోవలేదట, అది ఇక్కడ విచిత్రం. ఇంటి ఖజానా తాళం వాళ్ళ ఆవిడకోవలేదు, యోసేపుకి ఇచ్చాడు. నీ గిఫ్ట్లు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, 3వ కంటికి తెలియకుండా మేనేజ్ చేస్తాను, నా కోరిక తీర్చమన్నప్పుడు యోసేపు కాంప్రమైజ్ అయ్యి కోరిక తీర్చి తాను శారీరకంగా సుఖపడి తాను గిఫ్ట్లు పొందుకుంటే అది ఆ శాంతి ఏంటి చెప్పండి? లోకశాంతి. శాశ్వతంగా నిలుస్తుందా? కానీ ప్రభు ఇచ్చే శాంతి, నీకు దన్నం తల్లి, నన్ను వదిలే, నువ్వు నన్ను వదలకపోతే నేనే పారిపోతాను, నువ్వు యజమానురాలు, నేను బానిస్తుడిని, కేసు వేసుకుంటే వేసుకో, చంపించుకుంటే చంపించుకో, నా పరమ తండ్రికి వ్యతిరేకంగా నేను ఇది చేయలేను. ఈ లోక సంబంధమైన శాంతి లేకుండా నా జీవితం నిందల పాలైనా పర్లేదు, కానీ కాంప్రమైజ్ అవ్వను. కాబట్టి ప్రభు ఇచ్చే శాంతి దేంతో నింపబడింది చెప్పండి? నీతి లేనిది ప్రభు యొక్క శాంతి కాదు. కాంప్రమైజ్ అయిపోయి ఏ ఎండకా గొడుగు పెట్టేది లోకశాంతి. అందుకనే యెషయా భక్తుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానము కలుగు చేయును, నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. చాలు. సమాధానం కలిగేది ఏంటట? నీతి సమాధానం కలుగు చేయను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్లీ. నీతి సమాధానము కలుగు చేస్తుంది, వెంటనే అయితే కాదు. యోసేపు యొక్క నీతి ఆ మూమెంట్లో అతను సమాధానం కలిగించిందా, దుఃఖం కలిగించిందా? దుఃఖమే కలిగించింది. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, వన్స్ ఆ సమాధానం స్టార్ట్ అయిన తర్వాత ఎవర్ లాస్టింగ్ పీస్ అది. యోసేపు వెనక్కి తిరిగి చూసుకున్నాడు ఇంకా? లేదు. ఆ పొతీఫరు భార్య యోసేపు చేతులు కట్టి నిలబడ్డారు. అందరికంటే పెద్దవాడైపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. అతని నీతి అతనికి దుఃఖాన్ని కలుగు చేసింది ఆ మూమెంట్లో. కానీ ఆ దుఃఖం కలిగించినప్పుడు ఎండ్యూర్ చేసుకున్నాడు, భరించాడు. ఆ తర్వాత నీతి ఫలం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపేయడం అవడం వల్ల కాదు. నీ నీతికి ఫలం రావడం లేట్ అవుతుంది నా సహోదరుడా. నీ యథార్థతకి ఫలం రావడం లేట్ అవుతుంది. లేట్ అయ్యే టైంలో కొంచెం ఓర్చుకో. ఒక్కసారి నీ నీతి యథార్థత ఫలం నీ జీవితంలో స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపు చేయడం అవడం వల్ల కాదు. యోసేపు నీతితో తన సమాధానాన్ని పొందుకున్నాడు. మరికొంతమంది లోకానుసారమైన సమాధానం పొందుకున్నారు తెలుసా? కాంప్రమైజ్ అయ్యి. ఎలా కాంప్రమైజ్ అయ్యి? ఉదాహరణకి పిలాతును తీసుకోండి, పిలాతును తీసుకోండి. యేసు ప్రభుని ఇంట్రాగేషన్ చేస్తున్న సమయంలో వాదోపవాదాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది పిలాతుకి. ఏమని? ఇతడు నీతిమంతుడు, ఇతనిలో ఏ తప్పు లేదు.
మళ్ళీ దానికి కన్ఫర్మేషన్ వాళ్ళ భార్య ఏం చెప్పింది? ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఇవన్నీ అయిపోయిన తర్వాత యేసుప్రభుని సిలువకు అప్పగించాడు. ఎంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా వాడు యేసు ప్రభుని సిలువకి అన్యాయపు తీర్పు ఎందుకు అప్పగించాడంటే జస్ట్ టు ప్లీజ్ ద పీపుల్ అండ్ టు ప్రొటెక్ట్ హిస్ చైర్. ప్రజలను సమాధానపరచడానికి, తన కుర్చీని కాపాడుకోవడానికి సత్యాన్ని నీతిని తాకట్టు పెట్టేసి సమాధానం ఆ సమయానికి పొందుకున్నాడు. అందుకనే ఉంటుంది మార్కు సువార్త 15:15లో, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనే అప్పగించాను. చెప్పండి, ఏ సమాధానం అది? పిలాతు జనసమూహమును సంతోషపెట్టే సమాధానం, టు ప్లీజ్ ద పీపుల్. ఆ జనాలను సంతోషపరి, ఈ గోళ ఏం ఉండదు, ఎందుకు ఒకడే కలిసి చంపేద్దాం, మనం ప్రశాంతంగా ఉందాం. ఆ ప్రశాంతత ఎంతకాలం అది? ఫర్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్. ఆ తర్వాత చరిత్ర చెప్తుంది ఘోరమైన చావు చచ్చాడట పిలాతు. బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్రకారులు చెప్తారు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చిందట చరిత్రలో. ఆడి జీవితంలో హాంటింగ్ అనమాట, జీవితకాలం అంతా శోధించింది. నీ పాపము నిన్ను తరిమి పట్టుకున్నా. ఆ మూమెంట్లో సమాధానం కదా అనుకుంటామేమో. ఆడికి ఏదో లంచం, ఆడికి 1000 రూపాయలు పడితే హ్యాపీగా పని అయిపోద్ది, సమాధానం. ఆడికి ఆ 1000 రూపాయలు లంచం వేయలేదనుకో, ఆడిని ఎదిస్తూ ఉంటాడు. కానీ అవుతుంది పని. 1 రోజులో అవ్వాల్సిన పని 4 రోజుల్లో అవుతుంది, 4 రోజుల్లో అవ్వాల్సిన సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చే సమాధానం చాలా గొప్పది. నువ్వు ఎంత నీతిగా నిలబడతావో నీతి ఫలం తొందరగా రాదో. ఒక్కసారి ఆ నీతి ఫలం వచ్చిందంటే ఆ నీతి ఫలం నువ్వు పడిన బాధ అంతటిని మర్చిపోయేలా చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎస్, దట్ ఈస్ ద డిఫరెన్స్. దానియేలు నీతి ఎక్కడన్నా దొరికితే పట్టేద్దామని చూశారు, ఎక్కడ దొరకలేదు దానియేలు నీతి. ఇతడు ప్రార్థన విషయంలో తప్ప ఎందులోనే కాంప్రమైజ్ అవ్వడం, ప్రార్థనలో దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వడం తెలిసి రాజుని మభ్యపరిచి మొత్తానికి దానియేలు సింహాల బోన్లు వేశారు. తర్వాత ఆ స్టోరీ మనకు తెలుసు. దేవుడు దానియేలుని రక్షించాడు. ఎవడు సింహాల బోన్లు వేయడానికి ప్లాన్ చేశారు, వాళ్ళని చంపి వాళ్ళ సింహాలు తినేసి దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు. ఆ పరిస్థితుల్లో దానియేలు నిలబడ్డాడు. నిలబడిన వెంటనే, నీతికి దేవుని భక్తికి నిలబడిన వెంటనే అతనికి వచ్చింది సమాధానం రాలేదు, శ్రమ వచ్చింది. మనకంతే. ఆ నువ్వు నీతిగా నిలబడినప్పుడు ముందు నీకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో దానియేలు నిలబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు. రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయి, ప్రభుత్వాలు మారిపోయి, దేశాలు మారిపోయారు. ఈయన ప్రధానమంత్రి కుర్చీలో తీసినాడు అక్కడో లేడు. హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద బాబిలోనియన్ కింగ్డమ్, ఇన్ ద మీడియన్ కింగ్డమ్, ఇన్ ద పర్షియన్ కింగ్డమ్. రాజులు మారిపోయారు, అతని పోస్ట్ ఆయనకే ఉంది. దట్ ఈజ్ పీస్ ఎవర్ లాస్టింగ్. చచ్చేంత వరకు కూడా మా కుటుంబం లేని మహారాజుగా ఉన్నాడు భక్తుడైనటువంటి దానియేలు. నీతి ఫలం అంత గొప్పదే. స్టార్టింగ్లో నీకు శ్రమ వస్తుంది, స్టార్టింగ్లో ఇబ్బంది వస్తుంది. ఏదో ప్రజలందరూ ఇబ్బంది పెడుతున్నారండి, వాళ్ళని నోర్లు మూయించడానికి ఏదో చేసేసానంటాడు పిలాతు. ఏవయ్యా అహరోను ఎందుకయ్యా దూడం చేసావంటే ఏమన్నాడు? కొండ దిగిన వెంటనే మోసే అని ఏంటి ఇలా చేసేవాడంటే, వీళ్ళందరూ గోలెడుతున్నారు, మరి ఏం చేస్తాం? వీళ్ళందరూ ఏం శాపం తెచ్చుకున్నాడు. వాళ్ళని సంతోషపరచడానికి ఈయన కాంప్రమైజ్ అయిపోయి శాపం తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా, 4వది ఏంటి చెప్పండి? కాంప్రమైజ్ ద్వారా వచ్చేది లోకశాంతి. కాంప్రమైజ్ అవ్వకుండా నీతిగా ఉండేది దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. కొనుక్కుంటే వచ్చేది లోకశాంతి, ఉచితంగా పొందేది దేవుడిచ్చే శాంతి. ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గ్రేషియస్ గిఫ్ట్. యేసుక్రీస్తు శాంతిని నువ్వు పొందుకోవడానికి ఆయన యందు విశ్వాసముతో వెంబడిస్తే చాలు, కృప నీకు శాంతినిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏముందమ్మా? కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అది ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం విశ్వాసము ద్వారా. ఆయన ప్రభు ఇచ్చిన ఉచితమైన కృపలో దేవునితో సమాధానం మన జీవితంలోకి వచ్చేస్తుంది. వీ నీడ్ నాట్ టు పే సింగిల్ రూపీ. 1 రూపాయి కూడా మనం ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఉచితం. డబ్బు కాదు, నీ బలం కూడా,
నీ శక్తి కూడా అవసరం లేదు, నేను నీకు ఇస్తాను. భయముతో గడగడ వణికేస్తున్నాడు గిద్యోను. ఎక్కడ చచ్చిపోతాడని భయముతో, మరణ భయం ఆవరించేసింది ఎవరిని? గిద్యోన్ని. ప్రభు ఆయన దూత రావడంతోనే బలాఢ్యు ఏంటన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. వణికేస్తున్నాడు. నేను ఎలాగనాలా? ఒరే పిరికిపోదా ఏదో అనాలా? వణికేస్తున్నాడు. భయం, మరణ భయం వచ్చింది. రావడం అతన్ని ఎంకరేజ్ చేయడానికి పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడు అంటున్నాడు, నువ్వు చావు అయ్యా, నీకు సమాధానం కలుగుతుంది. ఐఎమ్ గివింగ్ యూ పీస్. అందుకనే బలిపీఠం కట్ట, బలిపీఠం ఏం పేరు పెట్టాడు? ఎవరిని చెప్తారా? ఎస్, యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్. భయముతో, మరణ భయముతో వణికేస్తున్న నాకు ఆదరణ ఇచ్చి నన్ను నిలబెట్టిన దేవా యెహోవా షాలోమ్ అని చెప్పి, ద లార్డ్ ఈజ్ పీస్ అని చెప్పి చక్కటి బలిపీఠం కట్టుకున్నాడు. ఏమయ్యా నీ భయం? ఆ మిద్యానీలు అందరూ ఎంత బలవంతులయ్యా, ఇసుకెత్తరాలని జనమయ్యా, వెళ్ళు ఓడిచ్చేది గారు. మేమా ప్రభువా? లక్షల్లో ఉన్నారు ప్రభువా, మా వాళ్ళు అందరినీ లెక్కెట్టినా 32,000 మంది అయ్యారు ప్రభువా. నీకెందుకయ్యా, వెళ్ళు. ఆ తర్వాత ఎంతమందిని పంపేశాడు? మధ్యదారిలో 22,000. భయపడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు అంటే ఒక చిన్న పిలిపిచ్చేట, భయపడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. 22,000 మంది వెళ్ళిపోయారు. ప్రభా 10,000 మంది ఉన్నారు ప్రభా, ఏం పర్లేదు వెళ్ళు. వీళ్ళందరూ నాకు దప్పికొంద నీళ్ళు తాగమను. ఎవడైతే చేతితో పెట్టుకుని నీళ్ళు తాగాడు వాళ్ళని సెపరేట్ చేయి. కుక్క తాగినట్టు గతికిన వాళ్ళని పక్క చేయి. కుక్క తాగినట్టు గతికిన వాళ్ళు 99,700 మంది, వాళ్ళందరినీ వెనక్కి పంపే. వీళ్ళు 300 చాలు, నీకు వెళ్ళు. ఏంటి నాయనా, 32,000 మంది సరిపోరంటే దాన్ని ఫిల్టర్ చేసి ఎంతమంది? 300 మంది. ఆ 300 మంది యుద్ధం, ఎంతమంది చంపేశారు వీళ్ళు? ఒక్కడ కత్తికి రక్తం అంటకుండా వీళ్ళు వెళ్ళి శత్రువులను దేవుడు హతమార్చగా వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాలు ఏరుకొచ్చారంతే. దేవుడికి తెలుసు, చచ్చిపోయిన శవాల మీద బంగారం ఏరుకోండి 32,000 మంది ఎందుకు? నిజంగా వెళ్తే వీళ్ళు కొట్టి చచ్చిపోతారు. అరే ఆ గొలుసు నాదిరా, ఆ ఉంగరం నాదిరా అని వీళ్ళు పొడుచుకుంటారు. అంతేనా? ఎందుకు చచ్చిపోయిన శవాల మీద బంగారం ఏరుకోవడానికి 32,000 మంది ఎందుకు? దేవుడికి తెలుసండి. ఆల్రెడీ బ్యాటిల్ ఫినిష్, ఆల్రెడీ యుద్ధం అయిపోదు. మన నెక్స్ట్ దాన్ని ఆయన రాసిన స్క్రిప్ట్లో మనల్ని నడిపిస్తాడు అంతే. నువ్వు కంగారు పడొద్దురా అంటున్నాడు దేవుడు. మై గ్రేస్ ఈజ్ ఎనఫ్, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్. ఆల్రెడీ నీ స్టోరీ నేను రాశాను నాయన, నువ్వు ఎందుకు భయపడతావు? నా కృప నీకు చాలు. అది గాడ్ గివెన్ గ్రేస్. అంటే అది మన డబ్బుతో, బలంతో, జ్ఞానంతో కాదు, ఉచితమైన కృప ద్వారా వచ్చేది సమాధానం. మరి లోకం ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? తెగ సంపాదించేసానండి. ప్రాణమా తినుము త్రాగుము, ఇంక నీకు పీసు. తర్వాత కొద్ది నిమిషాలు తెలిసింది, బాబు ఇది పిఏసి పీస్ కాదు, పిఐఈసి పీస్ రా అన్నాడు దేవుడు. ఏంటి రెండాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఈ పీస్కి శాంతి, ఆ పీస్కి నీ పీస్ అయిపోయింది, పీసెస్ అయిపోయింది. ప్రాణమా తినము త్రాగుము సుఖించము, డబ్బు బాగా ఉంది, ఓ 3-4 తరాలు కూర్చున్న తరగని ఆశ సంపాదించానంటే ఆడిని దేవుడు పిలవడమే దేంతో పిలిచాడు? వెర్రివాడా. భయముతో వణుకుతున్న గిద్యోని ఏమని పిలిచాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. నాకేట్రా అనేవాడిని ఏమని పిలిచాడు? వెర్రివాడా. అది కాదురా నీకు పీసు, అది కాదురా నీకు ఇచ్చే పీసు అని చెప్పి దేవుడు వాడిని తిడుతున్నాడు. అందుకనే చక్కటి మాట దావీదు అంటాడు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథాలను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. వారు పడి నేల మీద కృంగి ఉన్నారు, మనము చక్కగా నిలబడదాం. దేవునికి స్తోత్రం కలగగా. దిస్ ఈజ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్యలో ఉన్నవాడు అలా ఉంటాడు. ఆడి రథాలు, కార్లు, మేడలు, మిద్దెలు సంపాదించుకోడు, కానీ ఆడి పీస్ మాత్రం ఆడికి ఉంటుంది. వాడి జీవితంలో అత్యున్నతమైన సమాధానం దేవుడు వాడికి ఇస్తాడు. ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నావు చెక్ చేసుకుందాం. ఈ 5 చెక్ చేసుకుందాం. పరిస్థితుల ద్వారా పీస్ వెతుక్కుంటున్నామా? ఆయన ప్రజెన్స్ ద్వారా పీస్ వెతుక్కుంటున్నామా?
చిన్న దుర్వార్తతో పీస్ ఎగిరిపోతుందా? పరిస్థితులు ఏమైనా పీస్తో నిలకడగా మనం ఉంటున్నామా? మన పీస్ అంతా అవుటర్ పీస్, ఎక్స్టర్నల్ పీసా? మన సమాధానం ఇన్నర్ పీస్, అంతరంగ సమాధానమా? నెక్స్ట్, ఎస్, అన్కాంప్రమైజ్డ్గా నీతితో జీవిస్తూ శ్రమ అయినా సరే సంతోషంగా ఎదుర్కొని శాశ్వతమైన సమాధానం పొందుకుంటున్నావా? ప్రస్తుతానికి పని అయిపోతే చాలని చెప్పి ఇవ్వాల్సిన లంచాలు ఇచ్చేసి తీసుకోవాల్సిన లంచాలు తీసేసుకొని అబద్ధం ఆడవలసిన అబద్ధాలు ఆడి ఆ రోజుకి సందర్భమైన సమాధానం వెతుక్కుంటున్నావా? దేవుని కొరకు నిలబడే సమాధానం నీకు శాశ్వతంగా నీతో ఉండే సమాధానం ఉందా? నీ డబ్బుతో సమాధానం సంపాదించుకుంటున్నావా? ప్రభు పాదాల పట్టి ఉచితమైన ఆయన కృపలో విశ్వాసం ద్వారా సమాధానం పొందుకుంటున్నావా? అది యేసయ్య చెప్తున్నది. లోకం ఇచ్చే సమాధానం కాదు, నా సమాధానాన్ని మీకు ఇస్తాను. యేసయ్య సమాధానం, యేసయ్య శాంతి మన హృదయములను, మన తలపులను కాసి నిత్యము నిలకడగా ప్రభువులు ఆనందించే సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా పరమ తండ్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. నా దేవా, అగ్ని అలాగే ఉంది కానీ వారికి సమాధానం ఇచ్చావు నాయనా. నా దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అరణ్యము, సింహాలు అలాగే ఉన్నాయి కానీ దావీదుకి భయం అనేది లేకుండా నీ సమాధానం ఇచ్చావు ప్రభువా. నేను ఆరాధించి సమాధానం పొందుకునే జీవితం నాకు ఇవ్వి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ఎవరు కదలొద్దు, ప్రార్థనతో వెళ్దాం మనం ఇక్కడి నుండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలే నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా, అవరోధములెన్నున్నా, విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా, లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములోని యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా, అవరోధములెన్నున్నా, విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా, లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. ఆమేన్. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. మహిమగల మా తండ్రి, దయగలిగిన మా ప్రియ యేసయ్య, కృపగల పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఎంతో దీవెనకరంగా నీ సన్నిధిలో నీ పిల్లలమైన మమ్ములను దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు వందనాలు. నా శాంతిని నేను మీకు ఇస్తాను, ఈ లోకం ఇచ్చే శాంతిది కాదు. భయపడద్దు, దిగులు చెందొద్దు.
నాయనా, నీ యొక్క శాంతి ఈ లోకం యొక్క శాంతికి ఎంత భిన్నంగా ఉంటుందో మేము తెలుసుకున్నాం. మంట ఆరదు, కానీ ఆ మంట మమ్మల్ని కాల్చలేదు. ప్రభువా, చెరసాలలో ఉన్న ప్రశాంతంగా నిద్ర పట్టించేలా చేసేది నీ శాంతి. సింహాలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, గొలియాతులు ఎదురైన వెనుకడుగు వేయకుండా ముందుకు సాగేది నీ శాంతి. అది సింహాల బోనులోనూ నేను ఆరాధించేది నీ శాంతి. నా దేవా, నా ప్రభువా,